హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో సింపుల్ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్టైల్లో మటన్ ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా రాదు, మెత్తగా చాలా జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ అయితే కూడా సూపర్ ఉంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసేదో చూసేద్దాం. ఈ ఫ్రై కోసం నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని తీసుకోండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలో వేసుకోవాలి. నేను దీనిలో వాటర్ వేయట్లేదు, మనం వేసుకున్న పెరుగు ఉప్పుకి వాటర్ ఊరుతుంది. కుక్కర్ మూత పెట్టుకుని 10 నుంచి 12 విజిల్స్ వేయించాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా, 12 విజిల్స్ అయినా వేయించాలి. ముక్క మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ బాగా చల్లారనిచ్చి మూత తీసుకుని ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు స్టవ్ పైన మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుని తీసుకోండి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క వేసుకుని లైట్గా వేయించుకుని దీనిలోనే పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి. వీటిని దోరగా వేయించుకుని దీనిలో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా వేయించుకున్నాక దీనిలో మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ని ఆయిల్లో 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా వేయించుకున్నాక దీనిలో 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా, మరి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ముందు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు మొత్తం ముక్కలకి బాగా పట్టించండి. దీనిలోనే 2 టీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలో 1 స్పూన్ ఫ్రెష్గా తీసిన పాల మీగడ వేసుకోండి. పాల మీగడ లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మటన్కి టేస్ట్ మరింత పెరుగుతుంది. దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాలు వేయించండి. మటన్ మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అలా ఫ్రై చేస్తే ముక్క గట్టిపడిపోతుంది. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయాక దీనిలో ఒక పూర్తి నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం మొత్తం బాగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా జ్యూసీగా మటన్ ఫ్రై రెడీ. ఈ స్టైల్లో మటన్ ఫ్రై చేస్తే గిన్నెలు మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. కర్రీస్ కంటే ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.